హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే మంగళవారం ఉదయం తలుపు తీసిన వెంటనే పచ్చకర్పూరంతో ఇలా చేయండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా పొందవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. పరిహార శాస్త్రంలో పచ్చకర్పూరానికి ఎంతో విశిష్టత ఉంది. దేవతలకు ఎంతో ఇష్టమైన ఈ పచ్చకర్పూరంతో రేపు మంగళవారం ఉదయం తలుపు తీయగానే ఇలా చేస్తే మీ జీవితమే మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన శ్రమలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులు తీర్చుకునే స్థాయికి, అప్పులు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. పనులలో కలిగిన ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. పచ్చకర్పూరానికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. అంతేకాదు, పచ్చకర్పూరంతో పరిహారం చేయటం వలన మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా పటాపంచలమైపోతాయి. పచ్చకర్పూరంలో ఉన్న శక్తి అంతా ఇంత అనేది కాదు. వారానికి 2 రోజులైనా ఇంట్లో పచ్చకర్పూరంతో దేవతలకు హారతి ఇస్తే మీకు చాలా మంచిది జరుగుతుంది. పచ్చకర్పూరం ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చేస్తుంది. మీకు ఉన్న ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేస్తుంది. మరి ఇంతటి విశిష్టత ఉన్న పచ్చకర్పూరంతో రేపు మంగళవారం ఉదయం తలుపు తీయగానే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. కుటుంబంలో కాకపోయినా బయట పని చేసే చోట, వ్యాపారం చేసే చోట ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కొందరు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొందరు ఇంకొందరు ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి కరువయిందని కొందరు, వారి వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయి, ఆర్థిక పరంగా ఎదగడం లేదని, ప్రతి ఒక్కరి ఉద్యోగంలో పురోగతి సాధించుకోవడానికి చింతిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో ఒక సమస్య అయితే వెంటాడుతూనే ఉంటుంది. మనశ్శాంతిగా జీవితాన్ని గడపలేక, ఆనందంగా ఇతరులతో సమయం గడపలేక ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. వీటన్నింటినీ కారణంగా మీకైతే లక్ష్మీదేవి అనుగ్రహంపై లేదు, చెడు ప్రభావం ఉన్నట్లే. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనిషి జీవితంలో సుఖం అనేది ఉండదు. ఎంత సంపాదించినా డబ్బు ఉండదు. డబ్బు ఉన్న చోట ఎంతమంది జనం ఉన్నా ఆనందంగా ఉండలేరు. ఏదో ఒక కరువు వచ్చినట్లుగా, జీవితంలో ఏదో ఒక వెలితి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది డబ్బు లేక బాధపడుతూ ఉంటారు. కొంతమంది డబ్బు ఉన్నా సరే బాధపడుతూనే ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లేకపోతే ఒక ఆర్థిక సమస్యనే కాదు, ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. చాలామంది డబ్బును పొదుపు చేసి ఇల్లు, వాహనం, బంగారం వంటివి కొనుగోలు చేసుకోవడానికి ఆస్తులు కూడబెట్టి కొన్ని కారణాల వల్ల డబ్బును పొదుపు చేయలేకపోయి డబ్బు అనేది అస్సలు ఇంట్లో నిలకడం లేదు, అందుచేతను ఉంటూ ఉంటారు. పొదుపు చేసే డబ్బు మీ దగ్గర అస్సలు ఉండడం లేదు అంటే దానికి అర్థం ఏమిటి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటి పైన లేదు. మన కుటుంబంలో అస్సలు మనశ్శాంతి లేదు, ఉండడం లేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ అనేది జరుగుతూ ఉంటుంది. కారణం లేకుండా గొడవలు, ఇంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం లక్ష్మీదేవి అనుగ్రహం మీపై లేదు, కుటుంబం పైన లేకపోవడమే అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తే మీకు దేనికి లోటు అనేది ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే, ఆమె కరుణా కటాక్షాలు ఎప్పుడూ కూడా మన పైన ఉండాలి అంటే పూజలు చేస్తే సరిపోదు, కొన్ని పరిహారాలను కూడా చేయాలి అని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం మనం సులభంగా పొందడానికి ఒక పరిహార శాస్త్రంలో ఈ పచ్చకర్పూరం పరిహారం చెప్పబడింది. ఈ పరిహారం మంగళవారం రోజు చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఈ పరిహార శాస్త్రం ఏమిటి అంటే, పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక రేపు మంగళవారం ఉదయం తలుపు తీయగానే పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే ముందు ముఖం కడుక్కోవాలి. ఈ పరిహారానికి కావలసినవి ముందు రోజున సాయంత్రమే తెచ్చి పెట్టుకోవాలి. పచ్చకర్పూరము, పసుపు క్లాత్, 1 గంధం, ఈ 3 ముందు రోజు సాయంత్రమే
రేపు రెడీగా పెట్టుకోవాలి. మీకు ఈ మంగళవారం ఉదయం నిద్ర లేచి ముఖం కడుక్కున్న తర్వాత పసుపు క్లాత్ను తీసుకుని అందులో కొంచెం గంధం వేసి పచ్చకర్పూరం పైన గంధం చల్లండి. ఇలా పసుపు రంగు క్లాత్లో వేసి క్లాత్ని మూటలాగా కట్టి చుట్టండి. గుమ్మం వైపు కుడివైపు పెట్టండి. ఇలా కట్టడం వలన ఆగిపోయిన మీ ధన ఆదాయం మళ్ళీ వస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూరం, దీంతో పాటు గంధం వేసి మూట కట్టడం వలన ఇంటి గుమ్మానికి కడితే ఇక లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ ఇంట్లోకి సిరుల మూటతో వస్తుంది. ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు అనేవి నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ₹1 కూడా పొదుపు చేసుకుంటూ ఉంటారు. వారానికి 1 రోజు ధూపం వేస్తూ ఉండాలి. డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా వస్తుంది. ధూపం వేస్తారు. కుటుంబంలో ఉన్న ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. పచ్చకర్పూరం మూటను గుమ్మానికి కట్టడం వలన మీ ఇంటికి వచ్చే విషవాయువును ఈ మూట గ్రహించి మీకు స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా రావు. గంధం కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది. సుగంధ ద్రవ్యాన్ని వెగజల్లే పచ్చకర్పూరం మరియు గంధం ఉన్నటువంటి మూటను గుమ్మానికి కడితే ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని వెళ్ళిపోతుంది. అయితే మీరు ఆ మూటను ప్రతిరోజు ధూపం చూపించండి. ధూపం వేసిన ప్రతిసారి మూట శక్తి పెరుగుతుంది. ఆ మూట ప్రతి మంగళవారం మార్చుకోవాలి. మంగళవారం రోజు ఈ మూటను గుమ్మానికి కడితే చాలు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. మీ ఇంట్లో అతిథి ఇష్టంగా కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో గొడవలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలు ఉండవు. జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. మీ జీవితం ఆనందకరంగా మారుతుంది. పచ్చకర్పూరం గంధం మూటను కడితే మీ ఇంటికి ధనలాభం ప్రభావం పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. సర్వ సంపదలకు అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఎంతటి గొప్పవాడు అయినా దరిద్రుడుగా మారిపోతాడు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అక్షరం ముక్క రానివాడు అయినా సరే అష్టైశ్వర్యాలను అనుభవిస్తాడు. ఆ తల్లి అనుగ్రహం పొందడానికి మనం కూడా ఎన్నో పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, నోములు చేస్తూ ఉంటాం. కొన్ని పరిహారాలు కూడా పాటిస్తే మనకు ఉన్న దరిద్రం తొలగిపోతూ ఉంటుంది. అట్లాంటి పరిహారమే ఈ పచ్చకర్పూర పరిహారం. ఈ పరిహారం రేపు మంగళవారం ఉదయం తలుపు తీయగానే చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది చిరుల సంపదను సొంతం చేసుకోండి. మీ జీవితంలో ఉన్న ఆర్థిక అడ్డంకులు తొలగించుకోవడానికి, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చూడడానికి ఇక ఈ మంచి పరిహారం మంగళవారం ఈ పరిహారం చేయటం వలన పనులలో కలిగిన ఆటంకాలను కూడా ఇట్టే తొలగిపోతాయి. మీ దశ మారిపోతుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి కోరుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం ఉదయం తలుపు తీయగానే పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేయండి. మీ జీవితంలో ఉన్న దరిద్రం తరిమి కొట్టుకోండి. అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి. ఆనందంగా జీవించండి. మరి తెలుసుకున్నారు కదా, రేపు మంగళవారం పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో సమస్యలు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి రేపు మంగళవారం రోజు పచ్చకర్పూరంతో అందరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.